రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. మొన్నటి బీభత్సం తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు నిన్నటి నుంచి మళ్లీ ప్రతాపం చూపుతున్నాయి. అర్ధరాత్రి కురిసిన కుండపోతకు హైదరాబాద్ తడిసి ముద్దైంది. సికింద్రాబాద్, తార్నాక, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, ఉప్పల్, మల్కాజ్గిరి, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మేదీపట్నం, కాళీమందిర్ తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. యూసుఫ్గూడ, అమీర్పేట నుంచి కూకట్పల్లి వరకు, మూసాపేట్ వరకు కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. హోర్డింగ్లు రోడ్లపై పడిపోయాయి. వీటికి తోడు సిటీలోని చాలా డ్రైన్లలో పూడికతీత పనులు ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకపోవడం కూడా జనానికి ఇబ్బందిగా మారింది. కొన్ని చోట్ల వర్షాలతో నాలాలు, మ్యాన్హోల్స్ పొంగుతున్నాయి. జంట నగరాల్లోని చాలా ప్రాంతాల్లో వరద నీళ్లు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన పనులు పూర్తి కాలేదు. ఈ పరిస్థితులకు వర్షాలు తోడవడంతో సిటీ ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. వర్షాకాలానికి ముందే కురుస్తున్న వర్షాలు ఇప్పట్లో ఆగేలా లేవు. విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాలు వచ్చే ముందు ఉరుములతో కూడిన వర్షాలు మామూలే అని తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఉరుములు, ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు అనౌన్స్ చేసింది. మరోవైపు ఈ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా రికార్డవుతున్నాయి. వడగాల్పుల ప్రభావం కూడా తగ్గి వాతావరణం చల్లగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. మొన్నటి బీభత్సం తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు నిన్నటి నుంచి మళ్లీ ప్రతాపం చూపుతున్నాయి. అర్ధరాత్రి కురిసిన కుండపోతకు హైదరాబాద్ తడిసి ముద్దైంది. సికింద్రాబాద్, తార్నాక, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, ఉప్పల్, మల్కాజ్గిరి, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మేదీపట్నం, కాళీమందిర్ తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. యూసుఫ్గూడ, అమీర్పేట నుంచి కూకట్పల్లి, మూసాపేట్ వరకు కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. కరెంటు లేకపోవడం, పిడుగుపాటు శబ్దాలకు చాలా ప్రాంతాల్లో జనానికి రాత్రి నిద్ర కరువైంది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ కూడా ఇబ్బందిగా మారింది. హైదరాబాద్ లో వర్ష బీభత్సంపై మరిన్ని డీటెయిల్స్ శ్రీపతి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, చెప్పండి, హైదరాబాద్ పై రాత్రి కురిసిన వర్ష ప్రభావం ఎలా ఉంది? గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా ఇంటి పైకప్పులు కూడా లేచిపోయిన సంఘటనలు జరిగాయి. అయితే ఇక్కడ స్థానికంగా కూడా మనం ప్రస్తుతం లోయర్ ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ కూడా చాలా మటుకు చెట్లు కూలిపోయి మనం చూడవచ్చు. విజువల్స్ కూడా ఇక్కడ మనం చెట్టు కూలిపోయిన దగ్గరే ఉన్నాము. నిన్న రాత్రి వచ్చిన వర్షానికి ఈ చెట్టు కూలిపోయిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా వరకు ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్తున్నారు. చాలా ఇళ్లలో కూడా పైకప్పులు ఎగిరిపోవడంతో బియ్యం కానీ, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, పప్పులు, ఉప్పులు, ధాన్యాలు, అదేవిధంగా
బట్టలు కూడా తడిసిపోయాయని, కొందరి సంబంధించినటువంటి ముఖ్యమైన పత్రాలు కూడా తడిసిపోయాయని, వాటిని ఎండబెట్టే పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు చాలామంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చాలా భారీగా ఎత్తున వర్షం కురుస్తుంది సార్. ఇంకొకటి రాత్రి నీళ్ళు వచ్చేసి ఇంట్లోకి వచ్చి తడిచిపోయినాయి, సామాన్లు అన్నీ స్పాయిల్ అయిపోయినాయి సార్. ఇంకొకటి రాత్రిగా భారీ గాలి వచ్చి మొత్తం ఇంట్లో టాపులు లేచిపోయినాయి సార్. ఇంకొకటి లోపలికి వచ్చేసినాయి ఇండ్లన్నీ. దయచేసి కొద్దిగా మీరు పట్టించుకుంటే మాకు చాలా బాగుంటుందని కోరుతున్నాము. మీకు తెలిసిన బంధువుల చుట్టాలలో ఏ ఏరియాలో వచ్చినాయి సార్? మా ఏరియాలో అశోక్ నగర్, ఇందిరానగర్, ముషిరాబాద్లో కొన్ని నీళ్ళు వచ్చేసినాయి సార్. కొద్దిగా మీరు అంతే సార్. ఇంకా మీరు చెప్పండి, మీరు చూసిన ఎక్కడెక్కడ వచ్చినాయి నీళ్ళు? ఇక్కడ లో ట్యాంక్ బండ్ కాడ మనం 2 రోజుల చూస్తున్నామండి. ఏ చెట్టు ఎవరు మున్సిపాలిటీలు పట్టించుకోవట్లేరు. ట్రాఫిక్ వాళ్ళు కొంతవరకు సేవ చేశారు, వదిలేశారు లోపటి. అదొకటి, వాటర్ వచ్చినా ఏ గుంతలు వచ్చినా ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక బంగారు తెలంగాణ అని చేస్తామన్నారు. అది లేదు, ఇది లేదు, ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. ఏ కార్పొరేటర్ వచ్చినా ఇక్కడ చూస్తే నాదులు లేదు. ఇక్కడ అదండి ఇక పరిస్థితి. సో అదే విధంగా మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ రాత్రంతా కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చిందని, దాదాపు 1.5 నుంచి 2 గంటల వరకు వచ్చిన వర్షంతో చాలా మట్టుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో నీళ్ళు వచ్చి చేరాయని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇళ్ళకి వచ్చినటువంటి నీటిని తోడేసుకునే ప్రయత్నంలో ఉన్నామని, రాత్రంతా నిద్రకరమైందని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ విద్యుత్ సౌకర్యం కూడా లేదు, కరెంటు సౌకర్యం లేకపోవడంతో కూడా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. ఇంకా చాలా మట్టుకు ఆస్తి పత్రాలు కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పత్రాలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైన బ్యాంకు పత్రాలు కూడా అన్ని కూడా తడిసిపోయాయని, వాటిని ఎండబెట్టుకున్నామని చెప్తున్నారు. చాలామంది కూలీలు, నిత్య కూలీలు అయితే మాత్రం తాము ఆ చిన్న ఏరియాలో ఉంటున్నామని, కొన్ని పిట్టగొడవలు కూడా కూలిపోయాయి, ఇండ్లు క్రాక్ వచ్చాయని చెప్తున్నారు. ఇండ్లలోకి నీళ్ళు రావడం వల్ల తాము నిద్రలేని రాత్రులు గడిపామని చెప్తున్నారు. ఈ రాత్రి అంతా కూడా నిన్న చీకట్లో గడిపామని చెప్తున్నారు. ఇక చూస్తే చాలా మట్టుకు ప్రాంతాల్లో కూడా చెట్లన్నీ కూడా కూలిపోయిన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. వాటి వల్ల కూడా ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కొంత క్లియరెన్స్ చేసినప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి రాలేదని, ఇప్పటివరకు వాటిని తొలగించలేదని చెప్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా రాత్రి అంతా కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రావడంతో కూడా తాము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. అయితే గాలి దుమారం కొద్దిగా లేకపోయినప్పటికీ కూడా 2 రోజులుగా కురిసినటువంటి వర్షాల ప్రభావం కూడా తమ మీద ఉన్నదని చెప్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో కూడా డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి, వాటిని కూడా క్లీన్ చేయలేదని చెప్తున్నారు. వాటి వల్ల కూడా ఇళ్లలోకి, కాలనీలోకి కూడా నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. హైదరాబాద్ లో 2 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. చాలా మట్టుకు వచ్చే మంచినీళ్ళు కూడా కలుషితం అయిపోతున్నాయి. అయితే ఈ డ్రైనేజ్ అనేది క్లియరెన్స్గా లేకపోవడం వల్ల డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళలో వచ్చి కలుస్తున్నాయి. దీనివల్ల కూడా కలుషిత నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. దాదాపు నగరంలో 300 వరకు కూడా మ్యాన్ హోల్స్ కూడా ఊరికే చిన్న వర్షం వచ్చినా కూడా అవి పొంగి పొర్లుతున్నాయి. అవన్నీ కూడా వచ్చి మంచినీళ్ళలో చేరడం వల్ల కూడా అన్ని కలుషిత నీళ్ళు వస్తున్నాయి. 2 రోజులుగా కలుషిత నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. అయితే మనం చూడవచ్చు, ముషిరాబాద్ కావచ్చు, అడిగిమెట్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, అదేవిధంగా ఇందిరా పార్కు, గాంధీనగర్, ఈ ప్రాంతాల్లో కూడా చాలా మటుకు ఇళ్లలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఈ 2 రోజులుగా వచ్చినటువంటి వర్షాలకే చాలా అతలకుతలం అయిపోయారు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చిన్నభిన్నం అయిపోయిందని అంటున్నారు. తాము సంపాదించినటువంటి ఆస్తి అంటే ప్రధానంగా ఇదంతా నిత్య కూలీలపై పడింది. వాళ్ళంతా 1000 రూపాయలు, 1500 ఉన్నటువంటి ఇళ్లలో, చిన్న ఇళ్లలో ఉన్నారు. కొన్ని ఇండ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయి చాలా మట్టుకు కూడా వాళ్ళంతా కూడా సంపాదించినటువంటి రోజు కూలి చేసి సంపాదించినటువంటి బియ్యం కూడా తడిసిపోయిన పరిస్థితి ఉన్నాయని, తాము వండుకోలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొంత సాయం చేసి ఆ తడిసిన బియ్యాన్ని అయినా కొత్త బియ్యాన్ని ఇప్పియాలని చెప్తున్నారు. ఇక నిత్య కూలీలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. చాలా మట్టుకు ప్రాంతాల్లో కూడా ఇళ్లకు నీళ్ళు వచ్చాయి, కొన్ని ప్రాంతాల్లో కూడా పిడుగులు పడ్డాయని చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల నిన్న అంతా కూడా అంధకారంలోనే గడిపామని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా వర్షాల ప్రభావం నిన్న ఒక్కరోజు వర్షమే కాకుండా శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం అయితే తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ఆస్తి నష్టం కోట్లలో జరిగిందని చెబుతున్నారు. దీనికి ప్రభుత్వం స్పందించాలని తమను ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సుష్మా. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.